ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు మిథున రాశి వారికి అనేది వారి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి కల్లా మీకు ఈ వార్త అందుతుంది. అయితే ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వార్త మీకు అందబోతుంది అర్ధరాత్రి కల్లా. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది. మీ యొక్క బంధాలకు సంబంధించినటువంటిది కావచ్చు, మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు, దానికి సంబంధించిన ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు వినబోతున్నారు అర్ధరాత్రి కల్లా. ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనకు కలుగజేసేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఏ అంశం ఖచ్చితంగా వార్త అనేది మీరు విని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకు కూడా లోనైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి. ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని, ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునరేషన్ అనేది మీకు లభిస్తుంది. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే
మిథున రాశి వారికి షూరిటీ సంతకాల విషయంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలను చవిచూసి నష్టాలను చవిచూసేవి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్తోమత అనేది మీకు అనుసరిస్తుంది. ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తుల షూరిటీ సంతకాలు పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు అనేది చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం, ఆ సహాయం మీకు చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం తీసుకోండి. అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఒప్పందాలను చేసుకోవడానికి, అలాగే వ్యాపార జీవితం కోసం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చాలా మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యి, ఎవరైనా ఈ మధ్య కాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే గనక ఈరోజు ఆ ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా అయిపోతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రాపర్టీస్ని సేల్ చేయాలని, కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే గనక మీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టాల ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అనుభవజ్ఞుల సలహాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు. మీరు అలాగే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకొని మీ చుట్టుపక్కల మీకు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు, మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది దాన్ని బట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోండి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటానండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.